ఏడవ తరగతి తెలుగు 9వ చాప్టర్ ఏ కులం చెరబండ రాజు. పై బొమ్మలు ఎవరెవరున్నారో నల్లబల్లపై పద్యం ఏ శతకంలో ఉంది? ఆ పద్యం నల్లబల్లపై ఉన్నటువంటి పూజ కన్నా వెంచ బుద్ధి ప్రధానము, మాట కన్నా వెంచు దృఢము, కులములన్నా వెలుగు గుణము, విశ్వదాభిరామ వినరవేమ. ఈ పాఠం ఉద్దేశం: సమాజంలో అనేక కులాల వారు ఉన్నారు, తెగవారున్నారు, వృత్తుల వారు ఉన్నారు. కొందరు స్వార్థపరుల ఆలోచన వల్ల వారు చీలిపోతున్నారు. వృత్తుల సేవలతోనే సమాజం సమతుల్యతను సాధిస్తుంది. అందుకే కుల వృత్తుల సేవలను గుర్తించి తగిన గౌరవం అందించాలి. ఇప్పుడే సమసమాజ నిర్మాణం జరుగుతుందని తెలపడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది. రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ప్రస్తుత పాఠ్యభాగం చెరబండరాజు రచించిన జన్మ హక్కు కవితా సంపుటిలోనిది. చెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. మేడ్చల్ జిల్లాలోని అంకుశాపురం ఇతని సొంత ఊరు. ఈయన ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1965లో దిగంబర్ కవిగా మొదలై 1970 తర్వాత విప్లవ గేయాలు, కథలు, నవలలు రాశాడు. గమ్యం, ముట్టడి, పల్లవి ఇతని కవితా సంకలనాలు. కత్తిపాట ఇతని పాటల సంకలనం. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు. తెలుగు కవిత్వంలో ప్రధానమైన వ్యక్తీకరణ మొక్కవని దీక్షకు ధిక్కార స్వరానికి ప్రతీక చెరబండరాజు. ఇతని యొక్క ప్రవేశిక ఏందో చూద్దాం. మానవ శరీరంలో ప్రతి అవయవానికి ప్రాధాన్యత ఉన్నది. ఏ అవయవానికి దెబ్బ తగిలినా శరీరం అంతా బాధపడుతుంది కదా. అవయవాలన్నీ కలిసి పనిచేసినప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా కుటుంబ అభివృద్ధికి, గ్రామాభివృద్ధికి, దేశాభివృద్ధికి అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఐకమత్యంతో, సంఘీభావంతో ఎవరు బాధ్యతను వారు నిర్వర్తించాలి. అందుకే కులాలు వేరైనా, వృత్తులు వేరైనా మనమంతా ఒకే జాతి, మనమంతా భారతీయులం. ఐకమత్యమే మహాబలం అనే విషయాన్ని ఈ పాఠం చదివి తెలుసుకుందాం. ఇక్కడ ఏ కులమబ్బి మాదే మతమబ్బి, మట్టి పిసికి ఇటుక చేసి ఇల్లు కట్టి పెట్టినప్పుడు, డొక్కలెండి కొండలేసి ధాన్యరాశులు నెత్తినప్పుడు, అంటే మట్టిని మెత్తగా తొక్కి పిసికి ఇటుకలను తయారు చేసి ఇల్లు కట్టేవారిది ఏ కులం? కడుపు మార్చుకొని దున్నిన చాలను పండించిన వారిది ధాన్యరాశులను బస్తాలను ఎత్తినప్పుడు రైతుది ఏ కులం అనేది, ఏ మతం అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాల్సిన విషయాలు. అలాగే డైరెక్ట్గా మనం ఇవి చేయండి ఇలా మనం విని అర్థం చేసుకుని ఆలోచించి మాట్లాడి. ఏ కులం అబ్బి అనే పాట ఉద్దేశం ఏమై ఉంటుంది? పాటలను కవి చెప్పినట్లుగా శ్రామిక జీవితాలు ఉన్నాయా? దేని మీద అభిప్రాయం తెలపండి. ధారాళంగా చదవండి, అర్థం చేసుకుని ప్రతిస్పందించండి. మనిషి జీవన గణమంతా శ్రామికుల మీద ఆధారపడి నడుస్తుంది. మనిషి లౌకిక జీవన పార్శ్వాన్ని శ్రామికుల స్పర్శతో చైతన్యవంతులవుతాయి. పొద్దున్నే లేవగానే అవసరమైన నీళ్లు మన ఇంట్లోకి రావడానికి వెనుక ఎవరి శ్రమ దాగి ఉందో ఆలోచించామా? వేడి చాయ్, కాఫీలు తాగే రుచికి వెనుక పాలపోసే పాలవని గుర్తుపెట్టుకుంటాము. ఇల్లు వాకిలి పరిశుభ్రంగా ఉంచేవారిని మనం వేసుకుని ఉతికిన వస్తువులు, ఇస్త్రీ మడతల వెనుక ఉన్న శ్రమ సౌందర్యాన్ని తలుచుకుంటామా? అందమైన పూలతోటల పరిమళాలు, అపురూప శిల్ప సంపదతో వెలిసిల్లే దేవాలయాల వాతావరణం వెనుక దాగి ఉన్న కార్మిక శక్తులను స్మరించుకున్నామా? ఇట్లా అడుగడుగున మన అవసరాలను విలాసాలకు ఉపయోగపడే శ్రామికులు, కార్మికులు వివిధ కులవృత్తులు తీవ్రమైన సామాజిక వివక్షతకు గురవుతున్నారు. చేసిన పనిని తగిన వేతనం లేక, సరైన గౌరవం లభించక శ్రమ దోపిడికి నిరాదరణ గురవుతూ మానసిక వేదనలు అనుభవిస్తున్నారు. వారి పట్ల సమాజ దృక్పథం మారవలసిన అవసరం ఉన్నది. ఆయా వృత్తుల వెనుక ఉన్న సంస్కృతి, వారసత్వం, సామాజిక బాధ్యతను మనం గుర్తించాలి. శ్రామికుల స్వేద్యంతో ప్రపంచం కదులుతున్న సత్యాన్ని గౌరవిద్దాం. శ్రమజీవులు ఎవరు? వారి యొక్క సేవలు చాలా ఉన్నాయి. ఈ పటంలో పెట్టిన ప్రాసపదాలు పెట్టినప్పుడు, ఎత్తినప్పుడు, నవ్వినప్పుడు, ఊడ్చినప్పుడు, కదులుతున్నప్పుడు, ఇవన్నీ కూడా ఈ స్వీయ రచన అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ 10 వాక్యాలు రాయండి. సృజనాత్మకత, ప్రశంస. ఈ గేయానికి అంటే పాఠశాల గేయానికి తగినట్లు అభినయం చేసింది ఎవరు? ఈ పాఠం పూర్తిగా వివిధ పనులు చేసేవారికి ఈ చిన్న కవిత ద్వారా రాయండి అనేది, అంటే వాళ్ళ యొక్క కవిత గేయం ద్వారా రాయండి అనేది ఉంది. ఇప్పుడు మనం గ్రామర్ పార్ట్ చూద్దాం. పదజాల వినియోగం. క్రింద ఇచ్చిన వాక్యాలు గీత గీసిన పదాలను అర్థం చేసుకొని రాయండి. అర్థం రాయండి. మా నాయనమ్మ ఆరోగ్యం క్షీణించింది అంటే ఏంటంటే, క్షీణించింది అంటే నశించింది. నేను మా బడి దగ్గర కమ్మరి కొలిమి అంటే కుంపటి. మా పొలంలో కొండలు చక్కని గీతల వలె, అంటే కొండలు అంటే దున్నిన చారలు. గీతల వలె అంటే వరుస. మా వీధిలోని కుక్కను తిండి లేక డొక్క అంటే మొత్తం కడుపు. పిల్లలు కబుర్లలో పడిపోయారు. కబుర్లు అంటే ముచ్చట్లు.
మన దేశంలో కూడు అంటే ఫుడ్ అంటే తిండి. సొంత వాక్యాలు రాయండి. కళ్ళబొల్లి మాటలు, చెమటోడ్చి, పాత రోత, విగ్రహ వాక్యాలు. అలాగే ప్రతి వాక్యంలో ప్రకృతి వికృతి పదాలు ఉన్నాయి. అదంతా మనము ఎలా ఉందో చూద్దాం. మనము పిల్లవాడు పశువు కుడి తిని వచ్చి పసరం. పశువు అంటే పసరం. జాతిలో రథం తిప్పుతారట. ఆ రథం అందంగా అంటే రథం అనేది ఉంది. భాషను గురించి తెలుసుకుందాం. క్రింది పదాలను విడదీయండి, సందుల పేర్లు రాయండి. ఎవరితడు, ఎవరు ప్లస్ ఈ, ఎవరితడు ఉత్వ సంధి. డొక్కలెండి, డొక్కలు ప్లస్ ఎండి ఉత్వ సంధి. బుట్టలల్లి, బుట్టలు ప్లస్ అల్లి ఉత్వ సంధి. గుడ్డలుతికి, గుడ్డలు ప్లస్ ఉతికి ఉత్వ సంధి. రాముడెప్పుడు, రాముడు ఎప్పుడు ఉత్వ సంధి. క్రింది పదాలను కలపండి, సందుల పేర్లు రాయండి. వెలుగును ఇచ్చెను ఉత్వ సంధి. కులాలు ప్లస్ అని, కులాలని ఉత్వ సంధి. కూటికి ప్లస్ ఇంత, కూటికింత. కూటికి ఈ అంటే ఇత్వ సంధి. కొండ్రలు ఊ ప్లస్ ఏ, కొండ్రలేసి ఉత్వ సంధి. కబుర్లు ప్లస్ అని, కబుర్లని ఉత్వ సంధి. అంది ప్లస్ ఇచ్చు, అందించు ఇత్వ సంధి. కింది పట్టిక ఆధారంగా సరైన ప్రత్యయాలతో కూడిన కాలాన్ని పూరించారు. అనగనగా ఒక రాజ్యము, ఆ రాజ్యములో ప్రజలకు కులాలు మతాలు లేవు. వారంతా ఒకరికి ఒకరు త్యాగాలు చేసుకుంటారు. వారికంటే మంచివారు ప్రపంచంలో ఎవరు లేరు. ప్రపంచం కొరకు ఎవరు లేరు. అన్నదానం వలన పుణ్యం వస్తుందని ఆ ఊరి రాజు చేత అన్నదానం చేయబడింది. కానీ ఆ అన్నదానానికి ఎవరు రాలేదు. కారణం ఆ ఊరి ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించి వారే తింటారు. ఇది విన్న రాజు చాలా సంతోషపడ్డారు. ఓ ప్రజలారా, మీరంతా ధన్యులు. మీకు నా జేజేలు. ఇవన్నిటి కూడా మనకి ఆన్సర్ ఉంది. అలాగే నెక్స్ట్, శ్రమశక్తిలోని ప్రపంచ సౌందర్యం దాగి ఉంది. ధన్యవాదాలు.